శాఖ ఆన్లైన్ తరగతులకు స్వాగతం తెలియజేస్తూ ఇప్పుడు ప్రాక్టికల్ యూసేజ్ ఆఫ్ ఓమ్స్ లా గురించి చూద్దాం. ప్రాక్టికల్ యూసేజెస్ ఆఫ్ ఓమ్స్ లా. దాంట్లో మొట్టమొదటిగా విద్యుత్ షాక్, కరెంట్ షాక్ గురించి చూద్దాం. జనరల్ గా కండక్టివ్ మెటీరియల్స్ తో మాదిరిగా హ్యూమన్ బాడీలో కూడా ఈ రెసిస్టెన్సీ లిమిటేషన్ 100 ఓమ్స్ నుండి హ్యూమన్ బాడీ 5 lakhs ఓమ్స్ వరకు ఉంటుంది. 100 ఓమ్స్ అనేటటువంటిది సాల్ట్ వాటర్ తో వెట్ గా మన బాడీ అయినప్పుడు 100 ఓమ్స్ మినిమం గా ఉంటుంది. అదేవిధంగా కంప్లీట్ డ్రై బాడీ జనరల్ ఎప్పుడు ఉండదు. కంప్లీట్ డ్రై బాడీ ఎంతో కొంత వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి కంప్లీట్ డ్రై బాడీ ఉన్నప్పుడు 5 lakhs ఓమ్స్ వరకు కూడా లిమిటేషన్ అనేటువంటిది ఉంటుంది. ఈ రెసిస్టెన్స్ హ్యూమన్ బాడీలో రెసిస్టెన్స్ లిమిటేషన్ అనుకుంటారు. మరి బై సబ్స్టిట్యూటింగ్ ఇన్ ద ఓమ్స్ లా V is equal to IR. I became V by R. జనరల్ గా ఒక 1 lakh ఓమ్స్ చూసుకున్నా కూడా అంటే బాడీలో కంటెంట్ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి 1 lakhs ఓమ్స్ వరకు రెసిస్టెన్స్ చూసుకున్నా కూడా కరెంట్ బికేమ్ జనరల్ గా లైవ్ ఎలక్ట్రిసిటీ లైవ్ వైర్ 240 volts. 240 by 1 lakh. That becomes 0.0024. 0.024 గా amperes గా వస్తున్నాయి. మళ్ళీ ఇక్కడ కింద మళ్ళీ కట్ చేద్దాం. I is equal to 0.024 amperes గా వస్తుంది. అంటే కంప్లీట్ గా 0.024 amperes కరెంట్ మన బాడీలో ప్రవహించినప్పుడు బాడీ డ్యామేజ్ అయ్యే అవకాశం. అంటే దీన్ని మనం ఒకసారి చూస్తే కనుక 0.001 amperes ఉన్నప్పుడు బాడీలో టచ్ అయినట్టుగా ఎలక్ట్రిసిటీ మనం పాస్ అయినప్పుడు టచ్ అయినట్టుగా కనిపిస్తుంది. బాడీ టచ్ అయినట్టుగా కనిపిస్తుంది. .005 ఉన్నప్పుడు కొంచెం బాడీ పెయిన్ గా ఉంటుంది. ఒక బర్డ్ ఎలక్ట్రిసిటీ వైర్ మీద కూర్చొని ఉంటుంది కానీ బర్డ్కి ఏం కాదు. ఈ సందర్భంలో చూసుకుంటాం మనకు ఎప్పుడైనా లైవ్ ఎలక్ట్రిసిటీ వైర్ ఖచ్చితంగా రెండు ఉంటాయి. ఎలక్ట్రిసిటీ వైర్లో ఒకటేమో హై పొటెన్షియల్, ఒకటేమో లో పొటెన్షియల్. హై పొటెన్షియల్ 240 volts గా ఉంటుంది. లో పొటెన్షియల్ 0 volts గా ఉన్నప్పుడు ఈ బర్డ్ ఏదైతే ఉందో మరి సపోజ్ ఎగ్జాంపుల్ హై పొటెన్షియల్ వైర్ మీదనే కూర్చుంది అనుకో. ఈ హై పొటెన్షియల్ లో ఏ పాయింట్ వద్దనైనా కూడా పొటెన్షియల్ ఈస్ 240. ఏ పాయింట్ దగ్గరైనా కూడా పొటెన్షియల్ ఈస్ 240. సపోజ్ ద బర్డ్ రెండు లెగ్స్ ను ఒకే లైన్ మీద ఆ వైర్ మీద పెట్టి కూర్చొని ఉంది అనుకున్నాం. ఆ రెండు లెగ్స్ 2 పాయింట్స్ అయితే ఆ 2 పాయింట్స్ మధ్యన ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ గా మనం ఇక్కడ ఏ పాయింట్ వద్ద కూడా 240 కాబట్టి పొటెన్షియల్ డిఫరెన్స్ బికమ్స్ 240 మైనస్ 240, దట్ ఈస్ 0. ఓమ్స్ లా ప్రకారము V is equal to IR, I is equal to V by R. Since V is equal to 0, I కూడా 0 అవుతుంది. కాబట్టి బర్డ్ కు డ్యామేజ్ అయ్యే పరిస్థితి లేదు. బర్డ్ చనిపోవడానికి ఆస్కారం లేదు. కానీ వేరే సందర్భంలో ఎప్పుడైనా బర్డ్ ఒక లెగ్ ను ఒక లైన్ హై పొటెన్షియల్ లైన్ మీద
ఇంకో లెగ్ లో పొటెన్షియల్ లైన్ మీద పెట్టినప్పుడు దేర్ ఇస్ ఎ ఛాన్స్ టు ఎందుకు అప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ మళ్ళీ 240 మైనస్ 0 గా అవుతుంది. 240 అవుతుంది. ఆటోమేటిక్ గా ఓమ్స్ లా ప్రకారం V is equal to IR, I is equal to V by R. కాబట్టి 240 అప్పుడు బాడీ ఇది బర్డ్ బాడీ యొక్క రెసిస్టెన్స్ కనీసం 1 lakh అంతకన్నా లో ఉన్నా కూడా ఇట్ బికేమ్ డేంజరస్ టు ద బర్డ్ చనిపోయే ఆస్కారం ఉంటుంది. నౌ the resistance with this circuit explanation now we are going to see now. అంటే నిరోధాల శ్రేణి సంధానం గురించి తెలుసుకుందాం. నిరోధాల శ్రేణి సంధానం. ఇప్పుడు దిస్ ఏ బ్యాటరీ. 3 బల్బులను సిరీస్ లో ఇలా అమర్చామనుకోండి. హియర్ bulbs are shown as resistances. This one R1 and another bulb is shown as resistor 2. Another bulb is shown as resistor. In this battery, always decline represents the higher potential, that is V అనుకుంటే ఆటోమేటిక్ ఇది లోవర్ పొటెన్షియల్ 0 అవుతుంది. ఆటోమేటిక్ గా ఈ కార్నర్ లో కూడా V పొటెన్షియల్ ఉంటుంది, ఈ కార్నర్ లో V పొటెన్షియల్, ఈ కార్నర్ లో 0 పొటెన్షియల్, ఈ కార్నర్ లో 0 పొటెన్షియల్. ఇప్పుడు ఈ వలయంలో ప్రవహించే విద్యుత్ I అనుకుంటే ఇది మొత్తం కూడా V2 0 వరకు ప్రవహిస్తుంది. V2 0 వరకు ప్రవహిస్తుంది. ఇప్పుడు మనం ఈ V2 0 ఈ మధ్య పాయింట్స్ లో ఉన్న రెసిస్టర్స్ యొక్క ఫలిత నిరోధం గురించి మనం ఇలా డిస్కస్ చేయాలి. కాబట్టి మరి ఇది A B మధ్య B బిందువుల మధ్యలో ఉందనుకుంటే దిస్ ఇస్ B. ఈ I అనే కరెంట్ మొత్తం 3 రెసిస్టర్స్ కూడా వర్తిస్తుంది. So from A to B, A నుండి B కి potential difference B minus 0 is equal to B అవుతుంది. This is R1, R2, R2. Here we are dividing these 3 resistance. Every resistance have its own potential difference. కాబట్టి అవి ఇది ఒకటి V1, ఇది V2 అనుకుంటే మొదటి బల్బు పొటెన్షియల్ భేదం. పొటెన్షియల్ భేదం ఏమవుతుంది? V minus V1 is equal to IR1. తర్వాత రెండవ బల్బు పొటెన్షియల్ భేదం ఏమవుతుంది? V1 minus V2 is equal to IR2. మూడవ బల్బు పొటెన్షియల్ భేదం ఏమవుతుంది? V2 minus 0 is equal to IR3. దీని నుంచి V2 is equal to IR3. ఈ V2 విలువను ఇందులో మళ్ళీ వచ్చిన V1 విలువను ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇక్కడ ఏమవుతుంది? V1 minus V2 is equal to IR2. V1 minus IR3 is equal to IR2. V1 is equal to IR2 plus IR3 గా మళ్ళీ V1 విలువను ఈ పై సమీకరణంలో సబ్స్టిట్యూట్ చేస్తే V minus IR2
plus IR3 is equal to IR1. V is equal to IR1 plus IR2 plus IR. Ohm's నియమం ప్రకారము V is equal to IR. Therefore, IR is equal to IR1 plus IR2 plus IR. IR is equal to R1 plus R2 plus R. R is equal to R1 plus R2 plus R. వలయంలో ప్రవహించే నిరోధం, వలయ వాహక నిరోధం ఏదైతే ఉందో ఫలిత విడివిడి వాహక నిరోధాల మొత్తానికి సమానం. ఇది మనం ఇక్కడ నిరోధాల శ్రేణి సంధానంలో మనం గమనించవలసినటువంటి అంశం. తర్వాత నిరోధాల సమాంతర సంధానం తెలుసుకుందాం. నిరోధ సమాంతర సంధానం. Resistors parallel circuit explanation. ఇక్కడ bulbs are shown as resistors in the circuit diagram. Battery ki మూడు బల్బులను ఇక్కడ మనం bulbs are shown as resistors R1, R2, R2. వలయంలో పొటెన్షియల్ వోల్టేజ్, బ్యాటరీ వోల్టేజ్ గుండా విద్యుత్ ప్రవాహం I అనేటటువంటిది ఈ మూడు బల్బులకు వేరువేరుగా ఉంటుంది. ఎందుకంటే సింపుల్ ఎగ్జాంపుల్, ఒక హైవేలో మూడు కార్లు ఈ విధంగా ప్రయాణించి అక్కడ ఉన్నటువంటి కూడల నుంచి మళ్ళీ మూడు డైరెక్షన్ లో వెళ్ళిపోయినప్పుడు అక్కడ గమనించిందంటే కూడా ఇక్కడ ఒక 5 గమనించాం, 3 కార్లు 4 కార్లు గమనించాం. ఇక్కడ కారు, ఇక్కడి నుంచి ఒక కారు, ఇక్కడి నుంచి 2 కార్లు వెళ్ళిపోయాయి. అంటే మొత్తం హైవే గుండా వచ్చిన కార్లను మనం ఇక్కడ మనం కౌంట్ చేయకుండా కూడా డైవర్షన్ తీసుకున్న క్రమంలో ఏ రూట్ లో ఎన్ని కార్లు వెళ్ళాయి, 1, 2, 3, 4 అంటే విడివిడి విద్యుత్ ప్రవాహాలు మొత్తం ఇక్కడ కూడా ఈ విద్యుత్ ప్రవాహానికి సమానంగా మనం చూస్తాం. కాబట్టి ఇది I1, I2, I2. Therefore, I is equal to I1 plus I2 plus I2. ఇక్కడ ప్రతి బల్బు కూడా this is the higher potential. This big line represents always higher position, so it became B. This also B. It is lower potential, కాబట్టి ఇది 0, 0. సో ప్రతి బల్బుకి పొటెన్షియల్ డిఫరెన్స్ ఇక్కడ B - 0 నే. ఇక్కడ ప్రతి బల్బుకి పొటెన్షియల్ డిఫరెన్స్, పొటెన్షియల్ భేదం B - 0 నే. అంటే it is B. I is equal to I1 plus I2 plus I3. I is equal to Ohm's law ప్రకారం I is equal to ఏమవుతుంది, V by R is equal to V1, V by R1 plus V by R2 plus V by R. V by R is equal to 1 by R1 plus 1 by R2 plus 1 by 1 by R. Therefore, 1 by R is equal to 1 by R1 plus 1 by R2 plus 1 by R. తర్వాత కిర్చాఫ్ జంక్షన్ నియమము, కిర్చాఫ్ యొక్క లూప్ నియమాలతో మనం నెక్స్ట్ తరగతిలో కలుపుతాం.